నాలుగింటికి ప్రయారిటీ బడ్జెట్ లో విద్య వైద్యం సంక్షేమ వ్యవసాయానికి ప్రాధాన్యం ఎల్లుండి అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న భట్టి విక్రమార్క ఇప్పటికే విద్యారంగంపై సీఎం రివ్యూ వైద్య రంగంలోనూ సమూల మార్పులు నిరుద్యోగ సమస్యపై స్పెషల్ ఫోకస్ సంక్షేమంపై రాజీ పడొద్దనే స్పష్టత సెంట్రల్ స్కీమ్లకు స్టేట్ మ్యాచింగ్ గ్రాంట్స్ ఆర్థికంగా దోహదపడుతుందనే భావన పెండింగ్ ప్రాజెక్టులకు కూడా నిధులు అంటూ చూస్తా ఉన్నాం. ఇక్కడ స్టేట్ సెంట్రల్ స్కీమ్లకు స్టేట్ మ్యాచింగ్ గ్రాంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇది చాలా మందికి ఈ అంశం తెలియదు. సో కేంద్ర ప్రభుత్వం కొన్ని పథకాలకి 60% ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 40% కలిపి యాడ్ చేసి కనుక ఆ పథకాలను వాళ్ళకు అనుకూలంగా అంటే కొన్ని పేర్లు మార్చుకోవచ్చు, రాష్ట్ర ప్రభుత్వం మార్చుకొని ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఒకవేళ 60%లో కనుక 40% కనుక యాడ్ చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఆ 60% నిధులు ఏవైతే ఉంటాయో అవి బ్యాక్ అయిపోతాయి. సో ఇలా ఈ ప్రక్రియలో భాగంగా గత 10 సంవత్సరాల్లో చాలా స్కీమ్స్కి కేసీఆర్ సెంట్రల్ వచ్చినటువంటి ఫండ్స్కి మ్యాచింగ్ గ్రాంట్ స్టేట్ నుంచి ఇవ్వకపోవడం వల్ల కొన్ని వేల కోట్ల రూపాయలు వెనక్కి మళ్ళీ చాలా సందర్భాల్లో కూడా కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ కేంద్రం సహకరించట్లేదు, కేంద్రం నిధులు ఇవ్వట్లేదు అంటున్నారు. కానీ కేంద్రం నిధులు ఇచ్చినప్పటికీ కూడా వీళ్ళు మ్యాచింగ్ గ్రాంట్ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేయకపోవడం వల్ల వేలాది కోట్ల రూపాయలు వెనక్కిపోయినటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి. దీంట్లో బెస్ట్ ఎగ్జాంపుల్స్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఒకటి, విద్యాశాఖ పైన స్కూల్స్ పైన సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఫండ్స్, దాని తర్వాత ఇంటింటికి నల్లా కనెక్షన్ లేదా మనకి ఏందది 2 రకాలు జల్ జీవన్ సమృద్ధి కింద ఇచ్చినటువంటి మనకి రెండు వాటర్ బోర్డ్ కి సంబంధించిన కాళేశ్వరం కాకుండా ఉన్నది కదా మిషన్ భగీరథ మిషన్ కాకతీయ, ఈ రెండింటికి సంబంధించినటువంటి 80% ఫండ్స్ దీంట్లో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినాయి. ఇవన్నీ డైవర్ట్ చేసింది యాక్చువల్ గా. సో దానివల్ల శ్మశానాలకు సంబంధించిన విషయం కావచ్చు, చాలా రకాల అంశాలు. ఇప్పుడు మనము తెలంగాణ క్రీడా ప్రాంగణం అని ఊర్లోకి పోయిన తర్వాత క్రీడా ప్రాంగణం అని చెప్పి ఏముండవాడ ఏంది అంటే సెంట్రల్ నుంచి ఫండ్స్ వచ్చి అట్లా ఒక బోర్డు పెట్టేసి క్రీడా ప్రాంగణం శిలాఫలకం వేసేస్తారు. మిగతా ఫండ్స్ అనేవి డైవర్ట్ చేసినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. సో దీని అంటే వాస్తవంగా ఎందుకు మేము చెప్తా ఉన్నాం అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ సెంట్రల్ స్కీమ్ల గనక వీళ్ళు కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోగలిగితే ఖచ్చితంగా చాలా సంక్షేమ పథకాలు ఇంప్లిమెంట్ అవుతాయి. వీళ్ళు దాన్ని చేసే అడుగులేస్తున్నారు. ఇది మనం అప్రిషియేట్ చేయాల్సిన అంశం. నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు ఉదయం 11 గంటలకు ప్రారంభం. ఈ నెల 31 వరకు కొనసాగే ఛాన్స్. తొలి రోజు సంతాపాలకే పరిమితం. వెంటనే బీఏసీ మీటింగ్ లో షెడ్యూల్ ఫిక్స్. 24 రుణమాఫీపై స్వల్పకాలిక చర్చ. 25 ఉభయ సభల్లో బడ్జెట్ అంటూ చూస్తా ఉన్నాం. శశాంక్ కేసీఆర్ హాజరు, బీఆర్ఎస్ వర్గాల వెల్లడి. ఏది అంత ఉత్తమ వచ్చేటే వస్తే మొగోడే. డౌటెడ్.